ఆ చెప్పు దొంగతనం జరిగిన విషయం కొద్దిసేపటికి రాజ్యమంతా తెలిసిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రాముడు గూఢచారులతో గంభీరంగా అడిగాడు, నా రాజ్యంలో దొంగతనమా? ఇలా చేసింది ధర్మం తెలిసినవాడా లేక ఆకలి అవసరం ఉన్నవాడా? ఆ దొంగ ఎవరో సత్వరం తెలుసుకొని అతన్ని నా ముందు ప్రవేశపెట్టండి అని గూఢచారులకు ఆజ్ఞాపించాడు. ఇక్కడ శంకులుడు తన ఊరిలో అందరితో గొప్పగా చెప్పుకుంటున్నాడు, నేను అయోధ్యకు వెళ్ళి సీతమ్మ వారి చొప్పును ఎత్తుకుని వచ్చాను. అలాగైనా నేను రాముణ్ణి చేరుకుంటాను. అప్పుడైనా రాముని చెల్లని చూపు నాపై ప్రసరిస్తుంది అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. గూఢచారులు విషయం ఆరా తీసి శిలానగరం చేరుకున్నారు. శంకులుడిని రాముని సన్నిధికి తీసుకుని వచ్చారు. శంకులుడు తల వంచి చేతిలో చెప్పుతో కళ్ళలో చెమ్మతో నిలబడ్డాడు. తండ్రి, మీ చెల్లని చూపుతో నన్ను చూశారు, అది చాలు. ఇక నాకు ఏ శిక్షణ వేయండి, నేను సంతోషంగా అనుభవిస్తాను అన్నాడు శంకులుడు. శ్రీరాముడు అతని కళ్ళలో భయం భక్తి రెండూ చూశాడు. మెల్లగా అన్నాడు, నీవు నిజంగా దొంగవి కావు. దురాశ ఉంటే రెండో చెప్పు కూడా తీసుకునేవాడివి. కానీ నీ హృదయం శుద్ధమైన భక్తితో నిండిపోయింది. నీవు నిజంగా సీతమ్మ చెప్పును దొంగలించలేదు. నీవు దొంగలించింది మా దయను. కనుక ఈ రోజు నుంచి నీవు మా దివ్య సేవకుడవు. నీ అమాయకమైన భక్తితో మా ప్రేమను దక్కించుకున్నావు అన్నాడు శ్రీరామచంద్రుడు. పక్కనే ఉన్న సీతమ్మ కరుణామయ దృష్టితో శంకులుడిని చూసింది. రాముని మాటల్లో క్షమ, ఆమె చూపుల్లో దయ. శంకులుడి జీవితం ధన్యమైంది. ధన్యవాదములు.